ఇది అసలు పిఎం కిసాన్ సంబంధించి అసలు ఎవరికైనా తెలంగాణలో వస్తుందా అనేది నాకైతే డౌట్ ఉన్నది. మరి ఎవరికైనా వస్తుందా? వీళ్ళు ప్రకటిస్తున్నారు తప్ప ఎవరికైనా వస్తున్నట్టు మీకు మీ దృష్టికి ఏమన్నా వచ్చిందా పిఎం కిసాన్? కొద్ది మందికి వస్తున్నట్టు ఉంది కానీ పెద్ద మొత్తం అదేమి అయితలేదు. ఈ పిఎం కిసాన్ 6,000 10,000 ఈ పెంపు కంటే రైతులకు కనీస మద్దతు ధర అని చెప్పేసి పంజాబ్ రైతాంగం పెద్ద ఎత్తున పోరాటం చేసింది ఢిల్లీలో. అవును, ఇంకా నడుస్తున్నాయి ఉద్యమం. ఇంకా నడుస్తున్నాయి. ఇప్పుడు హర్యానా నుంచి వస్తున్నారు రైతులు. అవును, వాళ్ళని ఢిల్లీకి రాకుండా మధ్యలోనే అడ్డుకున్నారు. మరి ఈ పరిస్థితి అది చూసుకుంటూ ఇప్పుడు ఏదో 4,000 పెంచినాం అని చెప్పేసి అంటే రైతు కష్టం ముందు 4,000 అనేది ఎంత అది కథ ఎంత? అది అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తే నువ్వు ఇదేదో కాకుండా ఇది ఇవ్వకుండా మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తే సరిపోతుంది. అదే రైతుల పెట్టుబడి ఎంత అవుతుంది, గిట్టుబాటు ధర ఎంత ఉండాలి అనేది స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్లు ఉన్నాయి కదా, దాని ప్రకారం నువ్వు ఇస్తే అయిపోతుంది కదా. అవును, అదే దేశవ్యాప్తంగా రైతులు పేదలకు ప్రధాని మోదీ నూతన సంవత్సర కానుకలు ప్రకటించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద అన్నదాతలకు అందిస్తున్న పెట్టుబడి సాయాన్ని పెంచుతున్నట్లు తెలిపారు. అలాగే దేశంలో పేదల కోసం మరో 2 కోట్ల ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సర్వే చేయాలని నిర్ణయించారు. 2019 నుంచి మోదీ సర్కారు ఏటా రైతులకు 6,000 పెట్టుబడి సాయం అందిస్తుంది. 2,000 చొప్పున 3 విడతల్లో అన్నదాతల ఖాతాల్లో సొమ్మును జమ చేస్తున్నారు. ఈ మొత్తాన్ని ఇప్పుడు 10,000కు పెంచుతున్నట్లు మోదీ ఎక్స్లో తెలిపారు. రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు వారి ఖాతాల్లో నేరుగా 10,000 జమ చేయనున్నట్లు ప్రకటించారు. కిసాన్ నిధిని పెంచేందుకు కేంద్రం కసరత్తు చేస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ త్వరలో ప్రవేశపెట్టే 2025-26 బడ్జెట్లో ప్రకటన చేసే అవకాశాలున్నాయని అధికార వర్గాలు ఇదివరకే పేర్కొన్నాయి. అయితే దానికి ముందే ఆ మొత్తాన్ని 10,000కు పెంచుతున్నట్లు మంగళవారం ప్రధాని స్వయంగా వెల్లడించడం గమనార్హం. రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి 6 ఏళ్లుగా అమలు చేస్తున్న ఈ పథకానికి దేశవ్యాప్తంగా విశేష ఆదరణ ఉంది. రైతులకు పంట సాయం కింద బాగా ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు కేంద్రం 18 వాయిదాలు చెల్లించింది. ఇక కొత్త ఏడాదిలో 10,000 ఇవ్వాలని చెప్పేసి ప్రధానమంత్రి ఎక్స్లో పేర్కొన్నాడు. మరి ఈ 10,000 ఇచ్చినాక, ఈ 6,000 ఇచ్చినాక రైతులు ఎందుకు ఆందోళన చేయాల్సిన అవసరం వస్తుంది? ఈ చిన్న మొత్తం వాస్తవానికి వీళ్ళు ఇచ్చేదానికి ఒకవైపు ఇస్తున్నట్టే ఇంకోవైపు గుంజుకోవడం జరుగుతుంటది. అయితే బయట ఎరువుల రేట్లు, తర్వాత కూలీల రేట్లు, దున్నకం రేట్లు అనేకం పెరిగిపోతుంటే ఏదో ఇయ్యలేదనుకుంటా ఉపశమనంగా ఇది ఇస్తున్నారు తప్ప అది కొద్ది రైతులకి అందరి అప్డేట్ కాదు, రికార్డ్స్ ఉండదు. అంత చాలా నష్టదాయకమైన విషయం. మోడీ ప్రభుత్వం రైతుల మీద ఎట్లాంటి ప్రేమ లేదు మనకు ఢిల్లీ పోరాటంలోనే తెలిసిపోయింది మనకి. ఓకే, ఇక ఇందిరమ్మ ఇంటికి ఇసుక ఉచితము, ఒక్కో నిర్మాణానికి 37 నుంచి 40 టన్నులు అవసరం అని చెప్పేసి. ఇప్పుడు ఇళ్ల నిర్మాణం గతంలో కూడా ఇందిరమ్మ ఇల్లు నిర్మించి కాదంటలేదు, కానీ అందులో కూడా దుర్వినియోగమైన వాస్తవంగా చెప్పాలంటే వైఎస్ రాజశేఖర పీరియడ్లో ఒక్కొక్కరు 100 ఇల్లు రాయించుకొని పోయి ఆ ఇల్లు కట్టకుండానే డబ్బులు తీసుకున్నారు. ఇప్పుడు ఇది సక్సెస్ అవుతుందని మనం అనుకోవచ్చా? నిజానికి ఈ ప్రభుత్వాలు ఏది సరిగ్గా దృష్టి పెట్టి పేదలకు అందాలి అనేది ఉండదు. గత ప్రభుత్వం అయితే అసలు ఆ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు చాలా మందికి. కొన్ని కట్టింది, ఏదో చూపెట్టుకుంటూ కాలం గడిపింది. లాస్ట్ టైం కొందరికి ఇచ్చింది, ఆ ఇచ్చిన వాళ్ళందరికీ ఇండ్లు ఉన్న వాళ్ళకి ఇచ్చింది. మళ్ళా నిజమైన పేదలకు నేను ఒక స్లమ్ లో ఉంటా, నా చుట్టంతా పేదలే, మేము పేదలమే. మా దగ్గర కిరాయికున్న చిన్న కూలి చేసుకుని పేదలు ఎవరికి ఇండ్లు రాలేదు. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ వచ్చింది కానీ ఆంధ్ర నుంచి వచ్చిన చాలా మందికి ఇక్కడ ఇండ్లు కట్టుకొని ఉన్నారు, వాళ్ళు అప్లై చేసుకున్నారు, ఎలాంటి ఎంక్వైరీ లేవు, వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్లు మనం వచ్చిన పరిస్థితి ఉన్నది. అందుకని ప్రతి దాంట్లో స్కామ్. ఎవరైతే ఫైర్ వీల్ చేసుకుంటారో, ఎమ్మెల్యేలు చుట్టూ తిరుగుతుంటారో వాళ్ళందరికీ ఇస్తా పోతూ ఉన్నారు. దీంట్లో కూడా అంతకంటే మేలు జరిగే అవకాశం లేదు. అట్లా నిజంగా చిత్తశుద్ధితో ఇవ్వగలిగితే ఇండ్లు లేని పేదలు ఎవ్వరు ఉండకపోయేవాళ్ళు. అవును, నిజంగా వాస్తవం అది. చాలా మందికి ఇంటి వద్దకే పహాని, పేద రైతులకు ఉచిత న్యాయ సహాయం అట. భూభారతి 2024లో చట్టంలో పెట్టిన ప్రభుత్వం తొలిసారి తెలంగాణలో ఉచిత న్యాయం ప్రస్తావన. ఇది ఇంటి వద్దకు పహాని సరిగానే మంచి విషయాలు అనుకుందాము. నేను మా ఊర్లో అసలు ఇంతకాలం నేను ఒక ఉద్యమకారుని, సామాజిక కార్యకర్తను. మా భూమి నా పేరు మీద లేదు. ఓకే, నేను నా భూమి ఇంకోరి పేరు మీద ఉంటుంది. అతను పోయి అరే నాకు చేయి పోయానంటే ఆయన భూమి ఇంకోరి పేరు మీద ఉంటుంది. మా ఊరంతా కూడా ఎవరి భూమి ఎవరి పేరు మీద లేదు, పక్క పేర్ల మీద. పక్క అసలు సర్వే నంబర్లే ఎక్కడో ఉంటాయి. ఎంత భూమి ఉంటే ఎంత అనేది ఇప్పటి వరకు అంత గందరగోళం. తర్వాత ధరణి వల్ల మొత్తం ఎవరి పేరు మీద పడ్డదో అర్థం కాదు.
పైగా సర్వేయింగ్ కూడా గతంలో ఏంది మొత్తం సర్వే చేసి పర్మనెంట్ సర్వే నంబర్ కేటాయిస్తాం అది ఇది అని చెప్పేసి చాలా మాటలు చెప్పారు, అది ఏది చేయలేదు. సరే ఈ ప్రభుత్వం అన్న సర్వే చేసి పర్ఫెక్ట్గా ఎవరి భూమి ఏ నంబరు పర్ఫెక్ట్గా చేస్తుంది అంటే చేయకుండా అది కంప్యూటర్లలో మార్పులు చిన్న చిన్న విషయాలు తప్పితే చిత్తశుద్ధితోటి రైతుల సమస్యలు చిన్న చిన్న సమస్యలు రైతులు జానెడు గెట్టు పంచాయతీ కోసం కొట్టుకొని వస్తున్న పరిస్థితి ఉన్నది. ఒకరి పేరు మీద పొరపాటున పడ్డదనుకో వాడు తిరిగి సంతకం పెట్టాలంటే పెట్టలేని పరిస్థితి ఉన్నది. నిర్దిష్టంగా రైతులకు మేలు జరపాలి అని అంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా మొత్తం సర్వే చేయాలి. సర్వే చేసి రైతులందరికీ కూడా ఎవరిది వాళ్ళకి కేటాయించాలి. కానీ అట్లా కేటాయించడానికి వీళ్ళకి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆ సమస్యల్ని ఉపయోగించుకొని వీళ్ళు లాభపడేదానికి కోర్టులు లాయర్లు బతికేదానికి పనికొస్తుంది కాబట్టి వీళ్ళకి ఎలాంటి చిత్తశుద్ధి ఉండదు రైతులందరూ బాగుపడాలనేది. ఓకే, ఒక గవర్నర్ వద్దకు భూభారతి బిల్లు అంటే గవర్నర్ ఆమోదానికి పంపించిన అని చెప్పేసి ఒక వార్త చూద్దాం. ఇక గ్రీన్ ఫీల్డ్ రహదారి భూసేకరణకు నోటిఫికేషన్ 4th సిటీని కలుపుతూ నిర్మాణం 554 ఎకరాలు సేకరించనున్న సర్కారు. కొత్త మెడికల్ కాలేజీలకు శాశ్వత సెలవు. అంటే ఈ 4th సిటీ అంటే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 4th సిటీ అనేది బాగా ఇది చేస్తున్నాడు. అందులో ఏమన్నా మతలబు ఉందని అనుకోవచ్చా? ఈ 4th సిటీ అనే ప్రాంతంలో ఇంతకుముందు ఫార్మా సిటీ కోసం తెలంగాణ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం భూమి సేకరించింది. అక్కడ ఉన్న రైతులు ఎంతో స్ట్రగుల్స్ చేస్తే కూడా ఏమి పట్టించుకోలేదు. దాని పక్కనే ఉన్న ప్రభుత్వ ల్యాండ్ దృష్టిలో పెట్టుకొని ఒక 10,000 ఎకరాలు 20,000 ఎకరాల వరకు సేకరించుకుంటూ వచ్చింది. సరే అప్పుడు మేము పోరాటం చేసినాం. ఫార్మా సిటీ వల్ల మొత్తం ఇప్పటికే హైదరాబాద్ అంతా కాలుష్యం చేసిండ్రు. ఈ కాలుష్యం వల్ల మూసీ నదిలోకి కాలుష్యం పోతున్న క్రమంలో మూసీ నదికి అటుపక్క ఇటుపక్క పండే పంటలు అక్కడున్న రైతులు తినరు. హైదరాబాద్కు పంపిస్తే అది ఎవరికి పోతాయో తెలియదు. ఆ కలుషితమైన పంటలు కలుషితమైన కూరగాయలతోటి హైదరాబాద్ ప్రజల ఆరోగ్యమే నష్టం జరుగుతుంది కనుక అసలు ఈ ఫార్మా సిటీ కథే వదిలిన నాయన ఇక్కడ హైదరాబాద్ లో ఫార్మా కంపెనీలు ఎత్తేయాలి అని చెప్పేసి అని మాట్లాడుతుంటే సరే అది కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫార్మా సిటీ కథ తీసేసి 4th సిటీ కథ పెట్టుకున్నారు. ఈ 4th సిటీ అనేది వాళ్ళ రియల్ ఎస్టేట్ ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం, దాన్ని మార్కెట్ చేసుకోవడం. నీకు ఫార్మా సిటీ ఎత్తేసినప్పుడు ఏ రైతుల భూములు అయితే తీసుకున్నామో ఆ రైతుల భూములు వాపసు ఇవ్వాలి. అవును, ఆ రైతుల భూములు వాపసు ఇవ్వకుండా 4th సిటీ పేరిట ఎట్లా పెట్టి నువ్వు ఆ రైతుల్ని ముంచడానికి ప్రయత్నమే. రైతుల భూములు ఇప్పుడు అదేంది మన కోడంగల్ దగ్గర అక్కడ కూడా ఫార్మా క్లస్టర్ అని చెప్పేసి భూమి సేకరి లగచెర్ల రైతులంతా తిరగబడ్డారు. లంబాడ రైతులంతా తిరగబడ్డారు. తిరగబడ్డ తర్వాత మేము ఈ ఫార్మా చేస్తలేమిగా ఇండస్ట్రియల్ కారిడార్ అంటే ఎట్లా పెట్టి నువ్వు వాళ్ళ భూములు గుంజుకోవాలనేది కదా. అంతే. అందుకని ఇది ఒక ఏ ప్రభుత్వం వచ్చినా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా రైతుల్ని నష్టం చేసే పద్ధతి ఉన్నది తప్ప రైతులకు ఇప్పుడు పొరి తీసుకున్నావు దానికి సరిపడా రేటు కట్టిస్తావా? మార్కెట్ రేటు మార్కెట్లో 30-40 లక్షలకి ఎకరం ఉంటే నేను 10 లక్షలకి ఇస్తా అంటే ఈ 10 లక్షలు తీసుకుపోయి 20 లక్షలు తీసుకుపోయి ఎక్కడ ఏం చేయాలా రైతు? జనరల్గా ఒక ప్రజాస్వామికమైన రైతులు ఎవరికి నష్టం జరగకుండా భూమి సేకరించే ఒక పద్ధతి ఉన్నది. ఆ పద్ధతి ఏంటంటే రైతుల్ని చిన్న చిన్నగా మనిషికి ఒక 3 జానెడు జరుపుకుంటూ పోయి ఏ రైతు నష్టపోకుండా దాదాపు ఒక 10-15 కిలోమీటర్ల వరకు అందరిని అడ్జస్ట్మెంట్ చేస్తూ ఆ రైతులను అక్కడే ఉంచేసి అక్కడ భూమి సేకరించుకోవచ్చు. అది శాస్త్రీయమైన పద్ధతి. ఆ రైతులు ఆ ఊర్లోనే ఉంటారు. సరే మనిషింత నష్టం జరుగుతుంది, ఇది భూమి సేకరించుకోవచ్చు. కానీ ఆ పద్ధతి కాకుండా కొంతమంది రైతుల్ని అల్కగా వాళ్ళది గుంజేసుకొని వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చేసి అక్కడి నుంచి వాళ్ళు ఏమి బతకలేని పరిస్థితి. అక్కడి నుంచి ఒక కొత్త ప్రాంతం ఇప్పుడు గజ్వేల్లో చూస్తున్నాం కదా, గజ్వేల్లో మొత్తం ఒక కొత్త బస్తీ ఏర్పాటు చేసిండ్రు. వాళ్ళ చుట్టూన్న వాళ్ళ బంధువులందా కూడానేమో ల్యాండ్ రేట్లు పెరగడం వల్ల కోటీశ్వర్లుగా మారితే వాళ్ళ ముందు వీళ్ళు భూములు గుంజుకోవడం వల్ల వీళ్ళు వచ్చి బిచ్చపు పరిస్థితి ఏర్పడింది. అది పరిస్థితి. అందుకని కొందరు జీవితాలు ఈ ప్రభుత్వాలు ప్రజలతో వ్యాపారం చేస్తున్నాయని అనుకోవచ్చు. ఒక దశలో మనం చెప్పాలనుకుంటే ప్రజల్ని నష్టం చేస్తూ వ్యాపారం చేస్తున్నాయి అంతే. పచ్చిగా చెప్పాలంటే ఏ ప్రభుత్వమైనా ఎవరైనా కానీ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే వ్యాపారం కిందే లెక్క వస్తుంది. అది అంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ అన్నది. ఓకే, ప్రజాప్రతినిధులకు కాన్స్టిట్యూషన్ క్లబ్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఏర్పాటుకు నిర్ణయం 4 ఎకరాల్లో నిర్మాణం అట. ఇంకా అవసరం వాళ్ళ అంటే ఒకవైపు హాస్టల్ల ఏదైతే గురుకులాలకు ప్రైవేటు బిల్డింగులలో నిర్వహిస్తున్నారు వాళ్ళ కిరాయిలు ఎందుకు కట్టాలి? వాళ్ళు
గవర్నమెంట్ ల్యాండ్ ఉంటది, అందులో నిర్మాణాలు చేపట్టొచ్చు కదా. ఇక వాళ్ళ కోసం ఇక ప్రజాప్రతినిధులకు కాన్స్టిట్యూషన్ 4 ఎకరాల్లో నిర్మాణం అంటే ఇక మిగతా వాళ్ళందరూ పోనీ కానీ ఎమ్మెల్యేలకు కావాలని చెప్పేసి పెడుతున్నారు.